నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. వయసుతో సంబంధం లేదు, అనారోగ్యంతో పని లేదు, అసలు ముందస్తు హెచ్చరికలే లేవు. మృత్యువు ఇప్పుడు సైలెంట్ కిల్లర్ రూపంలో ముసిముసి నవ్వులు చిందించే పసి హృదయాల మీద పంజా విసురుతోంది. మొన్నటి వరకు వృద్ధులకు మాత్రమే పరిమితం అనుకున్న గుండెపోటు ఇప్పుడు స్కూల్ బ్యాగులు మోసే చిన్నారి భుజాలను కూడా వంచేస్తోంది. రాజస్థాన్లో జరిగిన ఒక హృదయ విదారకర ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆడుకుంటూ గెంతులేయాల్సిన వయసులో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు నెలల వ్యవధిలో గుండె ఆగి కన్నుమూశారు. రాజస్థాన్లోని నాగౌర్ జిల్లా ఘోటాన్ గ్రామానికి చెందిన రాజేంద్ర బపేడియా కుమార్తె 9 ఏళ్ల దివ్య స్థానికంగా ఉన్న ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో 5వ తరగతి చదువుతుంది. ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం ఎప్పటిలాగానే దివ్య తన బ్యాగ్ సర్దుకొని స్కూల్కి వెళ్ళింది. స్కూల్ గేటు దాటిన ఆ చిన్నారికి అదే తన చివరి రోజని ఊహించలేకపోయింది. ఉదయం ప్రేయర్ బెల్ మోగడానికి ఇంకా సమయం ఉండడంతో దివ్య తన స్నేహితులతో కలిసి స్కూల్ గ్రౌండ్లో ఆడుకోవడం ప్రారంభించింది. ఆటపాటలలో మునిగినటువంటి ఆ చిన్నారి ఒక్కసారిగా ఊపిరి అందక గ్రౌండ్లోనే కుప్పకూలిపోయింది. అది చూసిన తోటి విద్యార్థులు, స్కూల్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. కంగారుగా ఆమెను దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ దురదృష్టవశాత్తు అప్పటికే జరగరాని నష్టం జరిగింది. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే కార్డియాక్ అరెస్టుతో మరణించినట్లుగా ప్రకటించారు. ఈ ఘటనతో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ కుటుంబంలో ఇది మొదటి మరణం కాదు. సరిగ్గా 5 నెలల క్రితం, అంటే గతేడాది సెప్టెంబర్లో దివ్య అన్నయ్య అభిషేక్ కూడా ఇలాగే చనిపోయాడు. ఇంట్లో ఆడుకుంటూనే కుప్పకూలిపోయిన అభిషేక్ ఆసుపత్రికి తీసుకువెళ్లేలోపే ప్రాణాలు విడిచాడు. నెలల వ్యవధిలో చిన్నారులు ఇద్దరు కూడా ఒకే రకంగా మరణించడంతో ఆ తల్లిదండ్రులు ఇప్పుడు తట్టుకోలేకపోతున్నారు. వైద్యుల నివేదిక ప్రకారం దివ్య శరీరం పైన ఎటువంటి గాయాలు లేవు. ప్రాథమికంగా ఇది కార్డియాక్ అరెస్ట్, అంటే గుండె ఆగిపోవడం వల్ల జరిగిన మరణంగానే భావిస్తున్నారు. అయితే ఒకే కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఇలా మరణించడం వెనుక ఏదైనా జన్యుపరమైన గుండె సమస్యలు ఉన్నాయా అనే కోణంలోనే ఇప్పుడు చర్చ నడుస్తుంది. స్కూల్ గ్రౌండ్లో జరిగిన ఈ ఘటన 3 రోజుల తర్వాత వెలుగులోకి రావడంతో స్థానికంగా సంచలనంగా మారింది. ఆడుతూ పాడుతూ ఉండవలసినటువంటి వయసులో గుండెపోటు మహమ్మారి చిన్నారులను బలి తీసుకోవడం సమాజానికి ఒక హెచ్చరికగా మారుతుంది.